నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ. వినాయక చవితి వేడుకల్లో నిబంధన పాటిస్తూ జాగ్రత్తలు వహించాలి, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎనలిస్ట్ తేజస్విని పిలుపు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈషా ఫౌండేషన్ 17వ గ్రామోత్సవ ప్రారంభం. వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ప్రముఖులు. నలభై శాతం పైగా వికలాంగ శాతం ఉన్నప్పటికీ పెన్షన్ రద్దయిన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. చింతలపూడిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. 15 రోజుల్లోపు మెడికల్ బోర్డుకు హాజరై సదరన్ సర్టిఫికెట్లను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఆ సదరన్ సర్టిఫికెట్ను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. సదరన్ క్యాంపులకు వెళ్లే పెన్షన్దారులు పెన్షన్ రద్దు చేసిన సర్టిఫికెట్, పాత పెన్షన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మెడికల్ బోర్డు అప్లికేషన్ ఫారం తీసుకెళ్లాలని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే పెన్షన్ కొనసాగింపు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్ని తగు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో మనం చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో మరి కొన్ని అవకతవకలు జరిగాయి. అర్హులైన వాళ్ళకి రాకుండా మరి కొంతమంది అనర్హులకి రావడం జరిగింది. మరి ఈ విషయంలో అన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించి అర్హులైన వారికి మరి వచ్చే విధంగా అంతా కూడా కృషి చేస్తూ ఉంది. మరి ఎవరికైతే పెన్షన్ వచ్చి దివ్యాంగుల పెన్షన్ వచ్చి రద్దయిందో వారు మరి రాబోయే 15 రోజుల్లో మీరు కొంత ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదేంటంటే మీకు కనుక 40% పైగా వికలాంగ శాతం ఉన్నప్పటికీ పెన్షన్ రద్దయిన పెన్షన్దారులు తప్పనిసరిగా 15 రోజుల్లోపు ఇప్పుడు నేను చెప్పే ఆసుపత్రుల్లో మెడికల్ బోర్డుకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఎండి ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేసి మరి ఇప్పుడు నేను చెప్పే హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు మరి రీచెక్ చేసి మరి మీరు అర్హులా కాదా లేదా, ఎందుకు మరి ఇంత గతంలో వచ్చింది ఇప్పుడు క్యాన్సర్ అయిందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే కూడా నేను పర్సనల్ కూడా చెప్తున్నాను. మరి ఈ విషయంలో మరొకసారి చెక్ చేసి వాళ్ళకి సరైన న్యాయం చేయడానికి మీరు వెళ్ళవలసిన హాస్పిటల్స్ జీజీహెచ్ ఏలూరు, మీరు వెళ్ళవలసిన సర్టిఫికేట్స్, పెన్షన్ రద్దు చేసిన సర్టిఫికేట్, పాత పెన్షన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్. వినాయక చవితి వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి వేడుకలకు గాను తీసుకోవాల్సిన అనుమతులు, అనుసరించాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. వినాయక చవితి పందిరి ఏర్పాటు చేసేందుకు ముందుగా పోలీసుల వద్ద నుండి అనుమతి పొందాలన్నారు. అదేవిధంగా సంబంధిత స్థలం యజమాని వద్ద నుండి అనుమతి తీసుకోవాలన్నారు. పందిరిపై విద్యుత్ వైర్లు లేకుండా చూడాలన్నారు. ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. డీజేలకు పెద్ద స్పీకర్లకు అనుమతి లేదన్నారు. ఊరేగింపు నిమజ్జన వివరాలు ముందుగానే తెలియజేయాలన్నారు. చందాల కోసం హద్దులు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధన అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో చవితి వేడుకలు జరుపుకోవాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. వినాయక చవితి అనేది మనం భక్తితో దేవుడి మీద ప్రేమతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి ఇవి జాగ్రత్తగా చేసుకోవాలి. పక్కన ఎవరికి కూడా మాట రాకుండా చేసుకోవాలి. అలాగే ఈ మండపాలు పెట్టుకునేవారు తప్పనిసరిగా నలుదిక్కుల కవర్ అయ్యే విధంగా మరియు క్యూ లైన్స్, పార్కింగ్ ఏరియాస్ కూడా కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఎవరైనా దొంగలు కానీ లేదా ఆకతాయిలు కానీ వచ్చినప్పుడు వారి కదలికలు మనం పట్టుకోవడానికి, వారిని అరెస్ట్ చేయడానికి కూడా ఈ సీసీ కెమెరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఖరీదైన అలంకారాలు ఏమైనా చేస్తే అక్కడ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకొని సరైన కాపలా ఉంచుకోవాలి. ప్రతి మండపం దగ్గర కూడా నైట్ టైం ఎవరు పడుకుంటారు అనేది ఖచ్చితంగా షెడ్యూల్ వేసుకోవాలి.
పోలీసు వారికి పర్మిషన్ కోసం తప్పనిసరిగా పెట్టాలి. పర్మిషన్ పెట్టేటప్పుడే ఎన్ని రోజులు మండపం ఉంచుతారు, ఏ రోజున ఏం కార్యక్రమం నిర్వహిస్తారు, ఏ రోజున నిమజ్జనం చేస్తారు, ఇలాంటి వివరాలన్నీ కూడా కలిపి మాకు అర్జీ పెట్టవలసి ఉంటుంది. అలాగే దేవుడి పేరుతోటి అశ్లీల కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిని ఎలవ్ చేయడం అనేది జరగదు. కాబట్టి ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వినాయక చవితి పేరు మీద దారిని పోయే వాళ్ళని బళ్ళు ఆపి ప్రమాదకరమైన పద్ధతిలో వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేయడం అనేది కొన్నిసార్లు గమనిస్తా ఉన్నాం. ఈసారి ప్రత్యేకమైన స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలా ఎవరైనా సరే దారిని పోయే వాళ్ళ దగ్గర బలవంతంగా చందాలు వసూలు చేసినట్లయితే వారి మీద ఖచ్చితంగా దారిదోపిడీ కేసులు కూడా బుక్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన ఉన్నవారు ఎవరైనా సరే మానుకోండి. అలాగే విగ్రహాలు పెట్టేటువంటి మండపాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా డిస్ప్యూట్ లేని ప్రాంతంలో మాత్రమే పర్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ముందుగానే నిర్వాహకులు సరైన ప్రాంతం ఎన్నుకొని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యజమాని యొక్క నిరభ్యంతర పత్రాన్ని తీసుకొచ్చి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు అనుకూలంగా ఉండే చోటు ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఉండవలసింది. ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పైనుంచి హై టెన్షన్ లైన్లు కానీ ఎలక్ట్రిక్ లైన్లు కానీ వెళ్ళకూడదు. ఊరేగింపులు జరిగేటప్పుడు విగ్రహాలు నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు డీజేలు కానీ అలాగే మండపాల దగ్గర డీజేలు కానీ అలౌ చేయడం జరగదు. అందరూ కూడా సౌండ్ బాక్సులు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఒక విగ్రహానికి ఇంకో విగ్రహ మండపానికి పోటీలు పెట్టుకొని ఒకే రోజు ఒకళ్ళనొకళ్ళు కవ్వించుకుంటా అలాగ వెళ్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించం. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది. ఈ విధంగా విగ్రహానికి సంబంధించినటువంటి మండల కమిటీ వాళ్ళు ఇలాంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగా వాళ్ళందరూ కూడా కోరుతూ, వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎనలిస్ట్ తేజస్విని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో స్పార్క్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సదస్సులో స్పార్క్ సంస్థ ప్రతినిధి సింహాద్రి దినాథ్తో కలిసి ఎనలిస్ట్ తేజస్విని మాట్లాడారు. మట్టి వినాయక విగ్రహాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సంస్కృతి సంప్రదాయాల్ని అనుసరించడంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కావున వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణతో కలిసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. మట్టి వినాయకుడు మనకి పూర్వకాలం నుంచి మట్టి విగ్రహ అంటే మనకి పూర్వకాలంలో మట్టి వినాయకుడిని తయారు చేయడమే ఉన్నది సాంప్రదాయం కింద. తర్వాత ఈ వార్డులో మా వినాయకుడు పెద్దగా ఉండాలని దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేయడం మొదలు పెట్టారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కెమికల్స్ అండి, కాల్షియం సల్ఫేట్స్, జింక్ తో తయారు చేస్తారు. యాక్చువల్ గా అది గోడలకి మక్కువ పెట్టడానికి, గోడలకి వాడడానికి చేస్తారు. కాకపోతే ఈ వినాయక విగ్రహాలు తయారు చేసే వాళ్ళు వినాయకుడికి దానికి షేప్ తయారు చేయడానికి, వాటికి ఇంకా అలంకరణగా రంగులు వేయడం, ఇలాంటి కెమికల్స్ తో చేయడం మొదలు పెట్టారు. సో స్టూడెంట్స్ మీరే అందరికీ అవగాహన కల్పించాలి. మట్టి వినాయకుడినే పూజించాలని చెప్పి మీరు ఇళ్లలో మీ పెద్దలకి, చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన కల్పించండి. వల్ల జలచరాశులు అనేవి అంతరించిపోకుండా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అదే రసాయన వినాయకుని వాడటం వల్ల నీటిలో ఉన్నటువంటి జలచరాశులు అంతరించిపోవటం, భూమి కూడా పాడైపోవటం కూడా జరుగుతుంది. అదే దానికి అనుగుణంగానే ఈ మట్టి వినాయకులను వాడాలన్న ఉద్దేశం, ఈ కాన్సెప్ట్ ఏపీ పొల్యూషన్ బోర్డు వారు ఈ కాన్సెప్ట్ని 1998 నుంచి కూడా కార్యక్రమాలు భారీ లెవెల్లో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎన్జీసీ కూడా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది కొంత పిల్లల ద్వారా చేయటం వలన వాళ్ళకు ఒక మంచి ఆలోచన ఉంటుంది. మంచి ఆలోచన, ఎటువంటి కలుషితం లేకుండా ఉంటారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు అయితే ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతోనే ఈ పిల్లలతో ఈ కార్యక్రమం చేయాలన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం, మా సంస్థ యొక్క ఉద్దేశం కూడా. ఈ కార్యక్రమాన్ని మేము గత 98 నుంచి కూడా స్కూల్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ చేస్తామనేది జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలు, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మేము చెప్పే ఈ మెసేజ్ని మీ తల్లిదండ్రులకి, మీ నైబర్స్ కమ్యూనిటీకి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం వాళ్ళు తెలియజేసి ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో విస్తృత స్థాయిలో ఈ మట్టి వినాయకులు ఉపయోగించాలన్నది మా సంస్థ ఉద్దేశము, కళాశాల ఉద్దేశము, పొల్యూషన్ బోర్డు యొక్క ఉద్దేశం. ఈ నినాదంతోనే ముందుకెళ్ళండి.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని ప్రధాన ఆశయంతో ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ క్రమంలోని 17వ గ్రామోత్సవాన్ని జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కెవి రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈషా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తున్న ఫౌండేషన్ కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా ప్రముఖులు దాకారపు కృష్ణ, దాసరి శేషు, అల్లూరి రామకృష్ణ, నరసింహారాజు, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. సంస్థ ప్రాథమికంగా ఆధ్యాత్మికము, గ్రామీణ అభివృద్ధి, సంస్కృతి మొదలైన పర్యావరణ అనేక విషయాల్లో ఈ సంస్థ గ్రామోత్సవం ముఖ్య ఉద్దేశం ఇప్పుడే చెప్పారు. గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించడం, గ్రామాల్లో వాళ్ళ ప్రతిభను వెలికితీయడానికి సరైన వేదిక అంటూ ఉండదు. ఆ వేదికను ఈషా ఫౌండేషన్ తరఫున క్రియేట్ చేసి ఇక్కడ గ్రామ లెవెల్లో పోటీలు నిర్వహించి వీటిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించి రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారిని కోయంబత్తూరులో నేషనల్ స్థాయిలో వాళ్ళ ప్రతిభను వెలికితీయడానికే అక్కడ గుర్తింపు పొందిన వరకు ఆటోమేటిక్ గా ఒక నేమ్ వస్తుంది. దాంట్లో నేషనల్, ఇంటర్నేషనల్ ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ వేదికను అందరూ సద్వినియోగం చేసుకుని వాళ్ళ ప్రతిభను బయటికి తీసి వాళ్ళు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించాలని ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఈషా ఫౌండేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే రోజు 150 ప్రాంతాల్లో పైగా మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ అన్ని చోట్ల ఈరోజే మ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఈషా గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో క్రీడల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, దాంతో పాటుగా మా ఉద్దేశం మెయిన్ గా ప్రతి మనిషి జీవితంలో ఆట అంటూ ఉండాలని ఒక్క కోరికతో అందరం ఈషా గ్రామోత్సవాన్ని అన్ని చోట్ల కండక్ట్ చేస్తున్నాము. సో ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. భారతదేశ ఔన్నత్యాన్ని, సామర్థ్యాన్ని, కీర్తిని విద్యార్థులకు తెలియజేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాలలో శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు వారిలో దాగి ఉన్న నైపుణ్యతను ప్రదర్శిస్తూ వివిధ రకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టులను సందర్శించిన స్కూల్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వరలక్ష్మి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్ని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Rotate around the sun. Yes. How many planets we have? 8. What are those? Mercury, are cold because they do not get direct sunlight. I'm studying 6th grade. Today I'm going to tell about carbon. Since the invention of windmills since thousands of years ago. My name is Nikita Stella. Today I'm telling about the single water. This is the Good afternoon everyone. My name is Shaman. I'm studying 6th grade. My name is Pujita. I'm studying in 5th grade. It covers 70. My name is Sandy. I'm studying in 6th class. We have 0.01. My name is Robert Benny from 6th grade. I'm going to say about F. My name is Katyani Sastry. I'm studying 8th class in Bachchan House.
Today's my topic is Chandrayaan 3. In India, this is launched in 13th July 2023. Good afternoon everyone. I am Hemant. I am Kaunanya Ganesh. I am Mohit. We are studying 6th class in Patchablossom's High School. Today is ISRO Day. Today is Chandrayaan 3 landed the moon. Jupiter, Saturn, Uranus, Neptune. These are outer planets. The biggest planet in the solar system is Jupiter. The blue planet in the solar system is Earth. What is the Earth twin? Venus. Thank you. Good afternoon everyone. We are studying 6th class in Patchablossom's High School. My name is Zavya. My name is Hasil. My name is Vasu. My name is Monica. We made a project on Chandrayaan 3. Chandrayaan 3 is the Indian's third lunar mission conducted by ISRO. Launched on July 14, 2023, Chandrayaan 3 successfully landed on the surface of the moon around 6:04 p.m. on 23rd August 2023. India became fourth nation to land on the moon. Good afternoon everyone. We are from class 7. Our project name is Chandrayaan 3. Chandrayaan 3 is India's third moon mission conducted by ISRO. It was launched on 14 July 2023 from Satish Dhawan Space Center. Chandrayaan 3 is softly landed on moon around 6:04 p.m. 23 August 2023. India became first country to land on the south pole of the moon's surface. Only 3 countries, the USA, Russia and China, have landed successfully soft landed on the moon. According to reports, the cost of Chandrayaan 3 is around 77 million. Thank you. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ
ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సిల్వర్ వోక్స్. ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యా బోధన, విశాలమైన ఏసీ తరగతి గదులు, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, మీ చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక భౌతిక సామర్థ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యా విధానం, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత నేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. దీనిలో భాగంగా టంగుటూరి చిత్రపటానికి పలువురు ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రాష్ట్రానికి టంగుటూరు అందించిన సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, సాకే శైలజనాథ్, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, కనకారావు, ముప్పిడి శ్రీనివాసరావు, చింత అనిల్ తదితరులు పాల్గొన్నారు. దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాచాజీ పేర్కొన్నారు. బుద్దాల సతీష్, సేతుకుమారి దంపతుల ఆర్థిక సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన కామరాజు వారమ్మకు 6,500 రూపాయలు విలువైన ఇస్త్రీ పెట్టెను అందించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడారు. ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వర్మ ఇస్త్రీ పెట్టె కొన్ని నెలల క్రితం అపహరణకు గురైందన్నారు. ఈ విషయం తెలుసుకుని బుద్దాల సతీష్, సేతుకుమారి దంపతుల సహకారంతో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమెకి ఇస్త్రీ పెట్టె అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపాటి శ్రీను, పెద్దవేగి రాంబాబు, దివార్ సింగ్, మరపట్ల శ్రీను, ఆనంద్, సురేష్, కూనపాము, శివ తదితరులు పాల్గొన్నారు. నిన్న చిరంజీవి అన్నయ్య జన్మదినం సందర్భంగా నిన్న అన్నయ్య పుట్టినరోజునే పుట్టిన మా సోదర సమానుడైన బుద్దాల సతీష్ గారి భార్య, ఆవిడ జన్మదినం కూడా నిన్నే. ఆ జన్మదినం సందర్భంగా పురస్కరించుకుని ఒక ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీకి మొన్న ఈవిడి ఇంటికాడ ఉండి ఇస్త్రీ పెట్టి చేసుకుంటే సుమారు 10,000 రూపాయలు ఇస్త్రీ పెట్టి దుబ్బేయటం జరిగింది. ఆవిడ బాధ విని సోదర సమానుడైన బుద్దాల సతీష్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే 6,000 రూపాయలతో ఈ పెట్టిని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా వారధి తరఫున ఆ బుద్దాల సతీష్ గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. వారధికి చిరంజీవి గారికి ఉన్న సంబంధం ఏంటంటే కంపల్సరీగా నా వారధిలో కూడా చిరంజీవి గారి ఫోటో ఉంటుంది. అన్నయ్య ఇచ్చిన ఆ బ్లడ్ స్ఫూర్తితోనే ఆ వారధి టెస్ట్ ఏర్పాటు చేసి కొన్ని వందల కుటుంబాలకు నేను సాయం చేయగలిగాను. అలాంటి మంచి మనిషి ఆ ఆశీస్సులు వెనకాల మొండిగా ఉండబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. కంపల్సరీగా ఒకళ్ళ కష్టాన్ని గుర్తించి ఆ వారధి రూపంలో ఇంతమంది సహాయం చేస్తున్న దాతలందరికీ కూడా శిరస్సు వచ్చి బాధలను తెలుపుకున్నాం. ఈ రోజున చిన్న కుటుంబానికి వెలుగైన ఆ బుద్దాల సతీష్ గారి కుటుంబానికి మరొకసారి మా వారధి ట్రస్ట్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి భక్త సంద్రంగా మారింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని విశిష్టంగా అలంకరించారు. పలువురు భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడారు. భక్తుల కోరిక మేరకు ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పేరిచెర్ల జగపతిరాజు, సభ్యులు వాసవి, సాయి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ రోజు శనివారం స్వామివారి యొక్క ఆలయం భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో ఆలయం అంతా కూడా పోటెత్తింది. అదేవిధంగా ఈ రోజు స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలను ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన, మంగళాశాసనం మరియు తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా హారతి, సర్వదర్శనం, అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక మన ఆలయంలో ఇటీవలే ప్రారంభించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా భక్తుల నుంచి కూడా విశేషంగా ప్రతిస్పందన లభిస్తూ ఉంది. గిరి ప్రదక్షిణలో కూడా భక్తులు అమితమైన ఆనందోత్సవాలతో, భక్తితో, శ్రద్ధతో పాల్గొన్నారు. ఇలా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ప్రత్యేక దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ప్రతి శనివారం కూడా మన ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా దాతల సహకారంతో జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఎక్కడా లేని విధంగా మన పారిజాతగిరిలో కొండ చుట్టూతా కూడా ఆ ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ చేయడానికి విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ప్రతి శనివారం జరిగే ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని 18వ వార్డులో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రామలక్ష్మి మాట్లాడుతూ వర్షాకాలంలో పలు సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ వారి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు దరిచేరవని, తద్వారా వ్యాధులు సోకవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కంటమనేని సూర్యనారాయణ, మేడవరపు ధర్మారావు, కోనెట్టి చంటి, కర్ర భాస్కరరావు, వల్లభనేని శ్రీనివాసరావు, చలం తదితరులు పాల్గొన్నారు. శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు స్వచ్ఛాంధ్ర సందర్భంగా 18వ వార్డులో ఓటమి తరపున మేమందరం కూడా దోమల నివారణ కోసం, అలాగే డెంగ్యూ నుంచి మనం ప్రజలందరినీ రక్షించుకోవడం కోసం, పరిశుభ్రత కోసం, వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మనందరూ రక్షింపబడాలంటే ప్రభుత్వం వారు చెప్పిన సూచనల మేరకు ఇంటి ముందు శుభ్రంగా ఉంచి పారిశుద్ధ్యం వారికి ఏవైతే ఆ చెత్తా చెదారం ఇదంతా ఉందో ఓ దగ్గర చేర్చి వారికి అందజేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో బ్లీచింగ్, తర్వాత మనం కూడా స్వయంగా కూడా బ్లీచింగ్ అది చల్లుకుంటూ పసిపిల్లల్ని, వృద్ధుల్ని అందరినీ కూడా ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బృహత్ కార్యక్రమంలో మనందరూ భాగస్వామి అయినందుకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కలకాలం ఆరోగ్యంగా జీవించాలని, కూటమి ప్రభుత్వం కలకాలం ఆరోగ్యంగా చక్కగా ఆనందంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని ఈ సందర్భంగా 18వ వార్డులో జరిగే ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తుల్ని ఉంచి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ఆదివారం హనుమద్ హోమం జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకుడు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ.
వినాయక చవితి వేడుకల్లో నిబంధన పాటిస్తూ జాగ్రత్తలు వహించాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎనలిస్ట్ తేజస్విని పిలుపు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈషా ఫౌండేషన్ 17వ గ్రామోత్సవ ప్రారంభం. వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.